ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక మన ప్రాంతానికి వస్తే సెమీ క్రిస్మస్ మీటింగ్స్ అంటూ, క్యారల్స్ అంటూ రకరకాల చర్చెస్ వారు వివిధ రకాల క్రిస్మస్ పనుల్లో నిమగ్నమై ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, కొన్ని దేశాల్లో క్రిస్మస్ చేయడం నేరం. ఒకవేళ ఎవరైనా అక్కడ క్రిస్మస్ చేస్తే వారి శిక్షకు అర్హులు అన్నమాట. అయితే ఈరోజు ఈ వీడియోలో ఏ దేశంలో క్రిస్మస్ చేస్తే నేరంగా పరిగణిస్తారో ఆ దేశాలు కొన్నిటిని మనం చూద్దాం. ఈ జాబితాలో మొట్టమొదటిగా కనబడే దేశం నార్త్ కొరియా. నార్త్ కొరియా దేశంలో క్రైస్తవ మతం చట్టవిరుద్ధం. ఇక క్రిస్మస్ విషయానికి వస్తే 1948లో ఇక్కడ క్రిస్మస్ పూర్తిగా నిషేధించబడింది. ఎవరైనా ఇక్కడ క్రిస్మస్ జరిపితే వారి ప్రాణాలకే ముప్పుంటది అని మనం గమనించాలి. ఒకవేళ నువ్వు నార్త్ కొరియా దేశంలో క్రిస్టియన్గా ఉండి క్రిస్మస్ జరుపుకోవాలంటే దూరంగా అడవుల్లోకి వెళ్ళి ఎవరికి తెలియకుండా జరుపుకోవాలి. లేకపోతే నీ ఇంట్లో క్రిస్మస్ జరుపుకోవాలంటే నీ పొరిగింటి వారికి కూడా తెలియకూడదు నువ్వు క్రిస్మస్ జరుపుకున్నట్లు నీ ఇంట్లో. అంత రహస్యంగా నార్త్ కొరియా దేశంలో క్రిస్మస్ జరుపుకోవాలి. ఒకవేళ బయట ఎవరైనా ఇద్దరు ముగ్గురు కూర్చొని క్రిస్మస్ గురించి మాట్లాడినా కూడా అది నేరంగా పరిగణిస్తారు. నువ్వు గుసగుసలాడాలి అంత మాత్రమే. ఒకవేళ అది నిశ్శబ్ద క్రిస్మస్ లాగా నువ్వు చేసుకోవాలి. నార్త్ కొరియా దేశం క్రిస్మస్ పట్ల వ్యవహరించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందన్నమాట. అంత మాత్రమే కాదు, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జంగ్ ఉన్ ఆ క్రిస్మస్ను అక్కడ పూర్తిగా నిషేధించి అదే మాసములో జన్మించిన తన అమ్మమ్మ యొక్క కిమ్ జంగ్ సుక్ అంటారు ఆవిడ బర్త్డేను సెలబ్రేట్ చేయాలని ఆ మాసంలో ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి క్రిస్మస్ పూర్తిగా నిషేధించబడి ఆవిడ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఆ దేశంలో చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. ఇక నార్త్ కొరియాలో చాలా మందిని యేసుక్రీస్తు ఎవరు, లేకపోతే క్రిస్మస్ ఏంటి, యేసుక్రీస్తు పుట్టినరోజు ఏంటి అని అడిగితే చాలా మందికి అసలు వీటి గురించి తెలియదు. యేసుక్రీస్తు అంటే ఎవరు తెలియదు, క్రిస్మస్ ఏంటో తెలియదు. అసలు యేసుక్రీస్తు పుట్టుకేంటో కూడా వారిలో చాలా మందికి తెలియదు. ఇది చాలా ఆశ్చర్యం. ఈ జాబితాలో రెండవది బ్రూనై అన్నమాట. ఆగ్నేషియాలోని బోర్నియో ద్వీపంలో చమురు సంపన్న దేశం బ్రూనై. అయితే విచిత్రమైందంటే ఈ దేశంలో ఎవరైనా క్రిస్మస్ జరుపుకుంటూ పట్టుబడితే వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష, $20,000 జరిమానా ఖచ్చితంగా కట్టాలన్నమాట. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ సంబంధించిన ఏ వస్తువులైనా కూడా ఎక్కడా కనిపించకూడదు. ఒకవేళ నీ చేతిలో బైబిల్ పట్టుకొని ఆ దేశంలో కనబడితే దాదాపు 9 సంవత్సరాల జైలు శిక్ష అక్కడికి విధించబడుతుంది. ఇటువంటి క్రిస్మస్ నిషేధం లాంటి కఠినమైన చట్టాలు అక్కడ ఇస్లామిక్ పాలన నుండి వచ్చాయి అని మనం చెప్పొచ్చు. ఒకవేళ అక్కడ క్రిస్మస్ జరుపుకునే వారు కూడా రహస్యంగా, అతి రహస్యంగా క్రిస్మస్ను ఎవరికీ తెలియకుండా జరుపుకోవాలి. ఇక మూడవ దేశం చైనా దేశం. చైనాలో క్రిస్మస్ కేవలం మరో పని దినం మాత్రమే. ఇక్కడ క్రిస్మస్ను ఫెస్టివల్ ఆఫ్ సేమ్ అని పిలుస్తారన్నమాట. అంటే సిగ్గు పండగగా అక్కడ పరిగణిస్తారు. ఇది చాలా ఆశ్చర్యం అన్నమాట. అంత మాత్రమే కాదు, చైనా దేశం అధికారికంగా మతం లేని దేశం కాబట్టి అక్కడ క్రిస్మస్ పూర్తిగా నిషేధించబడింది. December 25న అక్కడ అన్నీ ఓపెన్ చేయబడతాయి. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అన్నీ రన్ చేయబడుతుంటాయి. అదొక పని దినం మాత్రమే ఆ రోజు. అంత మాత్రమే కాదు, ఆ రోజు వారు వ్యాలంటైన్స్ డేగా దాన్ని పరిగణించి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున వారు షాపింగ్ చేయడం వారికి చాలా ఇష్టం. సాంప్రదాయకంగా చాలా మంది ఆ రోజు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తారు. కాబట్టి చైనా దేశంలో కూడా క్రిస్మస్ పూర్తిగా నిషేధించబడింది అనమాట. ఇక నాలుగవది తజికిస్తాన్. 2015లో ఒక చట్టం తీసుకురాబడింది అనమాట. మాజీ సోవియట్ రిపబ్లిక్లోని విద్యాశాఖ తీసుకొని వచ్చిన చట్టం ఏంటంటే, స్కూల్స్లో కానీ, కాలేజీల్లో కానీ, యూనివర్సిటీలో కానీ ఎక్కడా క్రిస్మస్ను బహిరంగంగా ప్రదర్శించకూడదు, జరుపుకోకూడదు అని వారు ఒక ఉత్తర్వు జారీ చేశారన్నమాట. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ బహుమతులు ఇచ్చుకోవడం, పండుగ భోజనం చేయడం, బాణాసంచ కాల్చడం, క్రిస్మస్ ట్రీస్ లాంటివి అరేంజ్ చేయడం పూర్తిగా నిషేధించబడింది. అది అక్కడ చట్ట విరుద్ధం అని మనం గమనించాలి. 2015లో ఈ చట్టం వారు తీసుకొని వచ్చారు. ఆ ముందు నుండే క్రిస్మస్ వేడుకలను వారు క్రమంగా తగ్గించి రావడం, తదుపరి చట్టం తీసుకురావడం, ఆ తదుపరి నుంచి అక్కడ క్రిస్మస్ పూర్తిగా నిషేధించబడ్డం మనం గమనించాలి. ఐదవ దేశం సొమాలియా దేశం. సొమాలియాలో 2015 నుంచి క్రిస్మస్ పూర్తిగా నిషేధించబడింది. ఈ దేశంలో సరియా చట్టం అమల్లో ఉన్నందున చాలా కఠినంగా అక్కడ క్రిస్మస్ పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని మనం చెప్పచ్చు అనమాట. అంత మాత్రమే కాదు, ఎక్కువ ఉగ్రవాద సమూహాలు, ఉగ్రవాద సంస్థలు ఉన్న దేశం సొమాలియా. కాబట్టి వాటి యొక్క ప్రభావం ఆ దేశ ప్రభుత్వం మీద ఎక్కువగా ఉందని చెప్పచ్చు. 2015లో వీరు షరియా చట్టాన్ని ఆధారంగా చేసుకుని క్రిస్మస్ను పూర్తిగా నిషేధించారు. ఆ తదుపరి సంవత్సరం నుంచి వారు ప్రతి ఇయర్ అనౌన్స్మెంట్ చేస్తారు, క్రిస్మస్ను జరుపుకోకూడదు, క్రిస్మస్ ఈ దేశంలో నిషేధించబడింది అని ప్రతి ఇయర్ వారు అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ విధంగా సొమాలియా దేశంలో క్రిస్మస్ పూర్తిగా నిషేధించబడింది. ఒకవేళ ఎవరైనా క్రిస్మస్ జరిపితే ఆ దేశంలో వారు శిక్షకు అర్హులు అని మనం గమనించాలి. ఈ లిస్టులో 6వ దేశం సౌదీ అరేబియా దేశం. సౌదీ అరేబియాలో చర్చెస్ కానీ, సిలువలు కానీ, క్రైస్తవ సమావేశాలు కానీ
పూర్తిగా చట్టవిరుద్ధం అన్నమాట. క్రిస్మస్ సంబంధించిన ఏ వస్తువు కానీ లేకపోతే మతపరమైన ఏ చిహ్నం కానీ ధరించుకోకూడదు, కనబడకూడదు. అంత కఠినమైన దేశం ఇతర మతాల పట్ల సౌదీ అరేబియా దేశం. పూర్తిగా అక్కడ క్రిస్మస్ నిషేధించబడింది. ఒకవేళ నువ్వు క్రిస్మస్ జరుపుకోవాలంటే అక్కడ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతి తీసుకొని నువ్వు రహస్యంగా క్రిస్మస్ జరుపుకోవాలి. ప్రభుత్వం క్రిస్మస్ జరుపుకోమని అనుమతి ఇచ్చి జరుపుకున్న వారి పట్ల చాలా కఠినంగా ప్రవర్తించింది. కొన్ని చోట్ల కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. అంత మాత్రమే కాదు, ఒకవేళ అక్కడ నువ్వు క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటే ప్రభుత్వం నుంచి నీకు ప్రమాదం మాత్రమే కాదు కానీ సమాజం నుంచి కూడా నీకు ఉపద్రవం కలగచ్చు అన్నది చాలా మంది యొక్క అభిప్రాయం. కాబట్టి సౌదీ అరేబియాలో క్రిస్మస్ జరపడం కూడా చాలా కష్టం. అక్కడ నిషేధించబడింది. అది నేరంతో సమానం అని మనం గమనించాలన్నమాట. క్రిస్మస్ జరుపుకుంటే శిక్షించే దేశాలు ఈ 6 దేశాలు అన్నమాట. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుండా లేకపోతే క్రిస్మస్ నిషేధించిన దేశాలు. ఆ దేశాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇవ్వండి క్రిస్మస్ను నిషేధించిన దేశాలు. ఈ దేశాలన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. అక్కడ చక్కగా దేవుడి గురించి వారందరూ తెలుసుకోవాలని, దేవుని నామం మహింపరచబడాలని ఈ దేశాల గురించి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.